దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనములో, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని యెషయా దేవుని యొక్క వర్తమానాన్ని ఇజ్రాయేల్ ప్రజలకి తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా అనబడినటువంటి ప్రవక్త ఆహాజు, హిజ్కియా, యోతాము అనబడినటువంటి యూదా రాజుల యొక్క పరిపాలన కాలంలో ఈయన ప్రవక్తగా ఉన్నారు. ఈయన ప్రవక్తగా ఉన్నటువంటి దినములలో ఇజ్రాయేల్ ప్రజలు బబులోను చెరలో కూడా ఉంటూ ఉన్నారు. అయితే ఈ బబులోను చెరలో ఉంటూ ఉన్నటప్పుడు అక్కడ బబులోనీయులు ఏమని అంటూ ఉన్నారు అంటే, మరి మీ దేవుడు మిమ్మల్ని విడిపించలేడు, మీరు ఈ బంధకాలలో ఉండవలసిందే, ఇక్కడ మీకు సిగ్గును అవమానమును కలుగుతుంది అని వారిని నిందిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో దేవుడు వారి యొక్క హృదయాలలో గొప్ప ఆశాభావాన్ని, గొప్ప నిరీక్షణను కలుగచేస్తూ ప్రభువు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నారు. ఈ మాటలు ఏమిటి అని చూచినట్లయితే, మరి మీరు భయపడుకుడి, జడియకుడి అని చెప్పబడుతుంది. అయితే ప్రియులారా, ఈ యొక్క 51వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు మూల పురుషుడైనటువంటి అబ్రహామును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1వ వచనములో, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి తిని అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను ఆయన శాశ్వతముగా స్థిరపరిచి ఉన్నాడు. అబ్రహామును దేవుడు అన్నాడు, నీ సంతానమును ఇస్కరేణువుల వలె చేస్తాను అని అన్నాడు. అంతేకాదు, నా బిడ్డలు, నా ప్రజలు నా యొక్క రాజ్యపు వారసులు అని కూడా అని ఉన్నాడు. ప్రియులారా, అయితే ఈ వాగ్దానము ఎప్పటికీ నశించిపోకుండానట్లు ఇజ్రాయేలులను దేవుడు ఎప్పుడు కూడా కాపాడేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. మరి హిజ్కియా కాలంలో హిజ్కియా రాజు చేసినటువంటి పొరపాటును బట్టి దేవుడు అన్నాడు, మరి నీ యొక్క ప్రజలు, నీ సంతతి వారు మరి తమది కాని దేశములో బానిసలుగా ఉండడానికి వారు కొనుక్కోబడవలసి వస్తుంది అని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. ఆయన చెప్పిన ప్రకారముగా కొద్ది కాలము తన యొక్క కోపము చేతను, ఉగ్రత చేతను 70 సంవత్సరముల చెరలోనికి వారిని పంపించి ఉన్నాడు. కానీ ఆయన గొప్ప వాత్సల్యముతో తిరిగి వారిని తీసుకొని రాబోతూ ఉన్నాడు. అందుచేతనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన యొక్క కృప తరతరములు ఉండును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిరాశ నిస్పృహల మధ్య, నిందలు అవమానముల మధ్య ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప నిరీక్షణతో కూడినటువంటి మాటను అందిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రియులరా, మరి మనము చూడకపోయినను నమ్మినటువంటి వారమై మరి యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము కూడా అబ్రహాము సంతతి వారమై ఉంటూ ఉన్నాం. విశ్వసించు వారందరికీ కూడా అతడు తండ్రి అయినట్లుగా అలాగుననే విశ్వసించిన మనమందరము కూడా ఆయన యొక్క తోటి పిల్లలమై, ఆయన యొక్క పిల్లలమై, ఆయన యొక్క సంతానమై ఉంటూ ఉన్నాం. ప్రియులరా, కనుక ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు గొప్ప ఆశాభావాన్ని కలుగు చేస్తున్నాడు. ఈరోజు కూడా మనం ప్రభునందు విశ్వసించవలసినటువంటిది ఏంటి అంటే, నీ జీవితంలో కొద్దిపాటి కాలపు శ్రమ కొరకు దేవుడు అనుమతించినప్పుడు మనుషులు నిందిస్తూ ఉంటుంటారు, అవమానపరుస్తూ ఉంటుంటారు. వాటికి మనము జడియకూడదు, వాటికి మనము
భయపడకూడదు. పడిన మనల్ని కూడా దేవుడు లేవనెత్తేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కృంగినటువంటి వారిని, గుండె చెదరినటువంటి వారిని, బంధకాల్లో ఉన్నటువంటి వారిని ఆయన విడిపించి బాగు చేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. 3వ వచనంలో యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడను. రాబోయే దినాల్లో ఏదైతే జరగబోతుందో, ఎడారిని ఆయన యెహోవా తోట వలెను, అలాగుననే విలాపముల మధ్య, కన్నీటి రోదనల మధ్య ఆనంద సంతోషములు, అలాగుననే కృతజ్ఞతాస్తుతియు, వారు మరి వాయిద్యములతో సంగీత గానము దానిలో చేయబోతూ ఉన్నారు. ఇంత గొప్ప నిరీక్షణ వారి ఎదుట ఉన్నప్పుడు ప్రియులరా, ఆ యొక్క నిరీక్షణను బట్టి వారి శ్రమలు తీరే కాలము వరకు కూడా వారు కనిపెట్టుకుంటూ దేవుని కొరకు ఎదురు చూస్తారు. ప్రియులరా, 4వ వచనంలో నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి, ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. ప్రియులరా, ఉపదేశము అనేటువంటిది మరి దేవుని దగ్గర నుంచి బయలుదేరుతూ ఉంది. ప్రియులరా, ఉపదేశము అనగా కొన్నిసార్లు మరి ఈ యొక్క ఉపదేశము ఎట్లా ఉండబోతుంది అంటే అది ఆదరణ కలిగేటట్లుగా ఉండబోతూ ఉంది. ప్రియులరా, కొన్నిసార్లు అది హెచ్చరికతో కూడినటువంటిదిగా ఉండబోతూ ఉంది. ప్రియులరా, ఉపదేశము అనేటువంటిది మరి నా యుద్ధ నుండి బయలుదేరును. ప్రవక్తలు, దేవుని యొక్క యాజకులు, కాపరులు, సేవకులైనటువంటి వారు దేవుని యొక్క మందిరాల్లో ప్రవచన రీతిగా వారు మరి తెలియజేసేటువంటి వర్తమానాలన్నీ కూడా దేవుని యొద్ద నుండి బయలుదేరేటువంటివి. కొన్నిసార్లు తన ప్రజలను గద్దించు రీతిలో, కొన్నిసార్లు తన ప్రజలను ఆదరించు రీతిలో ఆ యొక్క ఉపదేశములు ఉండబోతూ ఉన్నవి. ప్రియుల, కాబట్టి ఉపదేశము మనము శ్రద్ధగా వినవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఉపదేశమును మనము విశ్వసించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆకాశము భూమియు గతించును కానీ ఈ నా మాటలు ఎన్నటికీ కూడా గతించవు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియుల, ఇంకా ఈ యొక్క 51వ అధ్యాయంలో 7వ వచనంలోనికి మనము మూల వచనంలోనికి వస్తూ ఉన్నాం. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. నీతిని అనుసరించు వారులారా అంటే అర్థం ఏమిటి అంటే విశ్వాసమును కొనసాగించు వారలారా అని అర్థం. ప్రియులారా, వారి యొక్క విశ్వాసం ఏమిటి అని చూచినట్లయితే దేవుడు మమ్మల్ని మళ్ళా కనికరిస్తాడు. మా దేశానికి మళ్ళా మేము వెళ్తాం. మా దేశము అది వృక్ష ఫలములతో నిండినటువంటిది, సమృద్ధికరమైనటువంటి ఆహారమును అందించేటువంటి మా దేశంలోనికి, వాగ్దత్త దేశములోనికి మరలా మేము వెళ్తాము. అటువంటి నీతిని అనుసరించేటువంటి వారు అనగా విశ్వాసమును అనుసరించి నడుచుకునేటువంటి వారులారా మీ విశ్వాసమును నేను బలపరుస్తున్నాను. ఒకవేళ జనుల యొక్క మాటలు మిమ్మలను కృంగదీస్తూ ఉన్నవేమో, జనుల యొక్క మాటలు మీకు ఆయాసమును దుఃఖమును కలుగజేస్తూ ఉన్నాయేమో, వారి యొక్క దూషణలు మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నాయేమో, అయితే మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. 8వ వచనములో వస్త్రమును కొరికివేయునట్లు సిమ్మట వారిని కొరికివేయును, బుద్ధిక గొర్రెపొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. నేటికి కూడా ప్రియులరా, ఎన్నో మార్లు ఇజ్రాయేలీల మీదకి ఎంతోమంది యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా, వారిని చెరగొని తీసుకుని పోయినప్పటికీ కూడా, మరి 1948వ సంవత్సరంలో ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక స్వతంత్ర దేశముగా దానిని ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా,
నేటికి కూడా ఎన్నో పోరాటముల మధ్య వారు ఏం చేయబడుతూ ఉన్నారు అంటే దేవుని యొక్క రక్షణ అనేటువంటిది వారు పొందుకుంటూ ఉన్నారు పిల్లల. కారణం ఏమిటి అంటే దేవుని ప్రజల మీదకి ఎప్పుడూ కూడా శత్రువైనటువంటి సాతాను గురి పెడుతూనే ఉంటుంటాడు. వాడి యొక్క అగ్ని బాణములన్నిటినీ కూడా దేవుడు లయపరిచేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి మీరు తక్కువ జనాంగం, మీకేమీ చేత కాదు, మీ దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టేశాడు, ఆయన ఇంకా రక్షించలేడు అనేటువంటి మాటలు వినబడుతూ ఉన్నటప్పుడు ఒకవేళ అదే స్థితిలో మనము కూడా ఉన్నట్లయితే మన హృదయాలు కృంగిపోవచ్చు. నేను లేవనెత్తబడనా, లేకపోతే నేను ఆదరించబడనా, లేకపోతే నేను మరలా వృద్ధిలోనికి రానా అనేటువంటి విషయాలు మనల్ని కృంగదీయొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రియులారా, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు రెక్కలు చాచి పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అంతేకాకుండా సొమ్మసిలక సాగిపోతారు, అలయక వారు పరిగెత్తుతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. కనుక దేవుడు మరి ఆయన తన యొక్క కోపము చేత వారిని చెదరగొట్టినప్పటికీ కూడా గొప్ప వాత్సల్యము చేత ఆయన సమకూర్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అందుచేత దేవుని యొక్క వాక్యమును మనము విశ్వసించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. ఈ రోజున దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నీ దీనస్థితి, హీనస్థితి ఏదేమైనప్పటికీ కూడా, మనుషులు నిన్ను చూచి హేళన చేసినప్పటికీ కూడా, నిందించినప్పటికీ, అవమానపరిచినప్పటికీ కూడా దేవుడు మరలా నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకుని రాబోతున్నాడు. ఆయన వాగ్దానాన్ని, తన యొక్క నిబంధనను నీ పట్ల స్థిరపరచబోతూ ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి, విశ్వాసముతో కృంగిపోకుండా మీ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించండి. మన దేవుడు ఆదరించేవాడు. అట్టి ఆదరణ ఎటువంటి కష్ట పరిస్థితుల్లోనైనా మిమ్మలను ఆదరించి బలపరచునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.